హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయ్యయ్యో, ఏంటి అనుకుంటున్నారా? ఇది సేమియా ఉప్మా. చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఒక చిన్న పాన్ తీసుకొని ఫస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. సేమియాని చక్కగా రోస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇది రోస్ట్ చేసింది, కానీ కొంచెం నేను గీ తోటి అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా స్లిప్ అయ్యి పడిపోయింది అనమాట, క్యాప్ మూత లూజ్ గా ఉండడం వల్ల. సో మొత్తం తీసుకొని మళ్ళీ అది చేసుకునేపాటికి చాకరీ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ 2 మిర్చీస్ అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం అంటే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్, అవి కూడా మనకి ఈ ఆనియన్స్ అనేవి వేగటం కోసం మనం వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆనియన్స్ అన్ని చక్కగా వేగిన తర్వాత ఒక చెంబుడు వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇక్కడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఈ గ్యాప్ లో నేనైతే ఏబిసి జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట, కొంచెం హనీ వేసుకొని. ఇది ఎట్లా చేసుకున్నానో మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏబిసి జ్యూస్ అని, నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మంచిగా బాయిల్ అయిన వాటర్ లో మనం సేమియాలు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా మనకి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సేమియాలు అబ్జర్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అన్నా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ లైట్ గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన హెల్దీ సేమియా ఉప్మా అయితే రెడీ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్